హాయ్ వెల్కమ్ టు శ్యామ్లాస్ వైబ్స్. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడే నేను బాహుబలి ఎపిక్ మూవీకి వెళ్ళాను. చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ కలిపి తీశారు. చాలా బాగుంది. బట్ ఒక్కటే ఏంటంటే సాంగ్స్ కట్ చేశారు. ఒక 2 సాంగ్స్ పెట్టారు అంతే. మిగతా సాంగ్స్ అన్నీ కట్ చేశారు. అండ్ మనకి ఎక్కడ మళ్ళీ చూసిన మూవీ చూసామన్న ఫీలింగ్ అయితే రాలేదు. చాలా మళ్ళీ కొత్తగా చూసినట్టే ఉంది. ఇంకొకటి ఏంటంటే మధ్య మధ్యలో సీన్స్ ఒక స్టోరీ చెప్పినట్టు ఇట్లా ఫ్లోలో వెళ్ళిపోయింది. మనకి అసలు ఎక్కడ కట్ చేశారన్న ఫీలింగ్ కూడా రాలేదు. బట్ మనం ఆల్రెడీ మూవీ చూస్తున్నాం కాబట్టి ఆ సాంగ్ లేదా ఈ సాంగ్ లేదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది తప్ప మూవీ అయితే చాలా బాగుంది. మళ్ళీ కొత్తగా చూసినట్టే ఉంది. అనుష్క కళ్ళల్లో ఆ పవరు, ఆ సీన్స్ అయితే అసలు మళ్ళీ కొత్తగా చూస్తున్నట్టే. బట్ ఎవరికి వాళ్ళే ప్రాణం పోసారు ఆ క్యారెక్టర్స్ కి. ప్రభాస్ గారు అయితే సూపర్ అసలు. అండ్ అలాగే రానా గారు కానీ అండ్ అనుష్క గారు కానీ ఇంకా డైరెక్షన్ అయితే చెప్పక్కర్లేదు. అండ్ మనకి ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే త్వరలో బాహుబలి 3rd పార్ట్ అంటే మళ్ళీ కొత్తగా 3rd పార్ట్ స్టార్ట్ అవుతున్నట్టు మనకు ఒక హింట్ ఇచ్చారు మూవీ మధ్యలో. నేనైతే వెయిటింగ్. ఇంకా దాన్ని ఇంకా స్పెషల్గా తీస్తారని నాకు అనిపించింది. అయితే అసలు రమ్యకృష్ణ గారు అయితే అసలు అసలు ఆ క్యారెక్టర్కి ఇంకొకరిని ఊహించుకోలేము. అసలు ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టరే ఎవరికి వాళ్ళ ప్రాణం పోసినట్టు. ఇంకా అది వేరే వాళ్ళని అసలు ఊహించుకోలేము. అది అలా గుర్తుండిపోతుంది. మనం పెద్ద అయిపోయి మన పిల్లలు పెద్ద అయినా కూడా వాళ్ళకి మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అదే ఫీలింగ్ ఉంటుంది. అడ్వాన్స్ లెవెల్లో అది ఎప్పుడు చూసినా ఆ ఫీలింగ్ అది మార్చలేరు. బాహుబలి అనేది మన తెలుగు ఇండియన్ మూవీస్కే ఒక మైల్ స్టోన్ లాగా అనమాట. ఒక మంచి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో మన రాజమౌళి గారు బాలీవుడ్ కూడా ఇక బీట్ చేసేసారు అనమాట. అంత బాగుంది. అసలు నేను బోర్ కొట్టిద్దేమో ఆల్రెడీ చూసిన మూవీయే కదా అని నేను రానంటే మా పాప బలవంతంగా తీసుకెళ్ళింది. బట్ మేము ఫుల్ ఎంజాయ్ చేశానండి. అందరూ థియేటర్ ఫుల్ అయిపోయింది. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళాను, అందులో వీక్ డే అయినా కూడా ఫుల్ ఉన్నారు. అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా బాహుబలి బాహుబలి అమరేంద్ర బాహుబలి అని మాట్లాడుతూ జైలు కొడుతూ అసలు భలే ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ. చాలా బాగా అనిపించింది నాకు. అందరు తప్పకుండా మళ్ళీ వెళ్ళి చూడండి. అసలు మీకు మళ్ళీ చూసామన్న మూవీ అన్న ఫీలింగ్ అయితే రాదు. కొత్తగా చూసినట్టే ఉంది. బాగుంది. మీరు అందరు వెళ్ళి చూడాలి. ఇదేమి పెయిడ్ ప్రమోషన్ కాదండి, నా ఓన్ గా నేను చెప్తున్నాను. చాలా నచ్చింది. మీ అందరు కూడా చూడాలి.